చేరుదా పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా పాడుదాం ప్రభుని పాటలే పూజలో వేడుదాం ప్రభుని ప్రేమలో భక్తితో పాడుదాం ప్రభుని పాటలే పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్న అగ్రపీఠం, కాకినాడ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దాకరపు విజయ్ కుమార్, రాణి, మార్క్, సాత్విక్ పుట్టినరోజు జరుపుకుంటున్న దాకరపు సెల్సియాకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, రవ మరియ గొరిటికి ఆరోగ్యం, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి దాకరపు జాన్ మోహన్ రావు, విజయ్ కుమారి, మరియ గొరెట్టి, అరుణ్ కుమార్, సుమిత, దివ్య, ఆరాధ్య, నిహాన్, ప్రేమ్ కుమార్, వినోదిని, అవ్యాన సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. 11వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఏలూరు పీఠాధిపతులు మరియు దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాపూజ్య డాక్టర్ పొలిమేర జయరావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బలి పూజను సమర్పిస్తున్నవారు దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకెంతో సంతోషకరమైన దినం. ఎందుకంటే ఫాదర్ మత్తయ్య గారు 1 సంవత్సరము ముగించి ఉన్నారు. గురువుగా అభిషేకించబడి ప్రథమ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఆయనను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకొని ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, తల్లి గర్భంలో రూపొందించక మునుపే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను, జాతులకు జ్యోతిగా నేను నిన్ను అభిషేకించి ఉన్నానని ఇర్మియాతో ప్రభువు పలికి ఉన్నాడు. అదేవిధంగా దేవాతి దేవుడు ఫాదర్ గారిని ఎన్నుకొని ఉన్నాడు. తల్లి గర్భంలో రూపొందించక మునుపే ఆయన ఎన్నుకొని తన సేవకుడిగా అభిషేకించి ఉన్నాడు. ఈరోజు తల్లి తిరుసభ పునీత యాకోబు గారి యొక్క మహోత్సవానికి కూడా కొనియాడుతూ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, ప్రభు యాకోబు గారిని కూడా పిలిచినప్పుడు ఆయన తన తండ్రిని, వలను అన్నిటిని వదిలిపెట్టి ప్రభువును వెంబడించి ఉన్నాడు. మీరు నన్ను అనుసరింపుడు అన్నప్పుడు అన్నిటిని వదిలిపెట్టి ప్రభువును వెంబడించి ఉన్నారు. అప్పుడు ప్రభు వారిని
మనుషులను పట్టువారిగా మార్చివేసి ఉన్నాడు. మరి ఈరోజు ప్రభు ఫాదర్ గారిని కూడా ఎన్నుకొని ఉన్నారు. తన సేవ కోసము అభిషేకించి మరి వాడుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్యవాణి టీవీలో మరి ఎన్నో దివ్యబలి పూజలు చేయడము, వాక్యాన్ని బోధించడము, మరి పాటలు పాడడము, మ్యూజిక్ వేయడము ద్వారా దేవుడు ఎంతగానో వాడుకుంటూ ఉన్నారు. మరి ఈ సేవ కోసం అర్పించినటువంటి వారి తల్లిదండ్రులను కూడా దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా ఫాదర్ గారిని ఇంకెక్కువగా దేవుడు అభిషేకించి ఉపయోగించుకొని వాడుకోవాలని ప్రత్యేకంగా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేస్తూ మరి అందరం కలిసి ఫాదర్ గారిని దేవుడు అధికంగా ఆశీర్వదించాలని మనము ప్రభువును ఈ యొక్క దివ్యబలి పూజలో వేడుకుంటూ తల్లి మరియ విజ్ఞాపన ప్రార్థన ద్వారా తల్లి మరియ ఏ విధంగా ప్రభువుకు తోడుగా ఉండి నడిపించి ఉన్నారో ఆమె కూడా ప్రభువు నడిపించినట్లు మరి ఫాదర్ గారి కోసం కూడా ప్రార్థిస్తూ ఆయనకు తోడుగా ఉండి నడిపించాలని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. महिमा महिमा सर्वेश्वरुनिकी महिमा 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 सर्वेश्वरुनिकी महिमा భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి महिमा 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 सर्वेश्वरुనికి महिमा. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మేము వేడుచున్నాము, మీ దయనీలలో కోరిదము. మేము వేడుచున్నాము, మీ దయనీలలో కోరిదము. మహిమా మహిమా
సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనతైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనతైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయొక పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మీ అపోస్తుల బృందములో మొదటి వేద సాక్షిగా రక్తమును దారపోసి మరణించు భాగ్యమును పునీత యాకోబునకు దయచేసితివి. అతని విశ్వాస ప్రకటన ద్వారా నీ శ్రీ సభ బలపడునుగాక. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీ సభ నిరతము అతని కాపుదల్లో సురక్షంగా ఉన్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మా శరీరములో యేసు మరణమును జీవమును మేము సర్వదా మోయుచుండుము. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము వచనములు 7 నుంచి 15 వరకు. సహోదరులారా, ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే, కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు.
మేము హింసింపబడినను దేవునిచే విడవబడలేదు, పడద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయిచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకే మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మాత్య శరీరములో యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మా యందును జీవము మీ యందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించితిని కనుక మాట్లాడితిని అని వ్రాసిన వాని యందున్న విశ్వాసపోటు మా యందున కలదు కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞత స్తోత్రములు అర్పింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ కన్నీటితో విత్తేడి వారు కన్నీటితో విత్తుడి వారు పాటలు పాడుచు పంట కోసుకుందరు. పాటలు పాడుచు పంట కోసుకుందురు. ప్రభువు మనలను యెరూషలేమునకు మరల్చుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించెను. అప్పుడు మనము నోరారా నవ్వి సంతోషముతో పాటలు పాడితమి. అందరూ కన్నీటితో విత్తడి వారు కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకుందరు. పాటలు పాడుచు పంట కోసుకుందురు. అన్యజాతి వారును ప్రభువు వీరికి పుణ్యకార్యములు చేసినని పలికిరి. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసును, మనము మిగులు సందేశించితిమి. అందరూ కన్నీటితో విత్తడి వారు కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకుందరు. పాటలు పాడుచు పంట కోసుకుందురు. ప్రభు ఎండిన ఏరులు వాని నీటితో నిండినట్లుగా మమ్ము మరలా సంపన్నులు చేయుము. కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకుందరు. అందరూ కన్నీటితో విత్తడి వారు కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకుందరు. పాటలు పాడుచు పంట కోసుకుందురు. పాటలు పాడి స్తుతించెదము యేసుని నామమును. హల్లెలూయా పాడి పొగడెదము మన క్రీస్తుని నామమును. పాటలు పాడి స్తుతించెదము యేసుని నామమును. హల్లెలూయా పాడి పొగడెదము మన క్రీస్తుని నామమును. పాడుదాం 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 స్తుతి పాడుదాం 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 స్తుతి పాడుదాం. పాటలు పాడి స్తుతించెదము యేసుని నామమును. హల్లెలూయా పాడి పొగడెదము మన క్రీస్తుని నామమును. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము వచనములు 20 నుంచి 28 వరకు. ఒక దినమున జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి
ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యంలో నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేశాను. అందులకు యేసు, మీరు కోరినది ఏమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండజేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లా నేను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా, కానీ మీరిట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలేను. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలచినా అతడు మీకు దాసుడై ఉండవలేను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయ విధముగా తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మన ప్రియతమ గురువులు గురుశ్రీ బొమ్ము మత్తయ్య గారు దివ్యవాణి టీవీ లిటర్జీ ప్రొడ్యూసర్గా మన మధ్యలోనికి విచ్చేసి అనేకమైనటువంటి ప్రేషితమైనటువంటి కార్యములను చేస్తున్నారు. వారు ఈనాడు తమ ప్రథమ గురుత్వ పట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుచున్నటువంటి శుభ సందర్భములో వారికి మనపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గురుత్వము అనగానే అందరికీ తెలిసినటువంటి విషయమే. అనేకమైనటువంటి మతాలలో మరియు జాతులలో, సంప్రదాయాలలో, సంస్కృతులలో గురువుకు ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర ఉంటుంది. పెద్ద పీట కూడా వేస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, గురువు అనగానే ఆచార్య దేవోభవ అన్నటువంటి సంస్కృతి నుండి మనమంతా కూడా నేర్చుకుంటున్నాం. గురువు అనగానే గురువు దేవుని యొక్క ప్రతినిధి అన్నటువంటి రీతిలో మనము ఆయనను గౌరవిస్తూ ముందుకి సాగిపోతున్నాం. మరి కథోలిక శ్రీసభలో ఉన్నటువంటి గురుత్వమునకు ప్రత్యేకతని గమనించినట్లయితే ఆయన నిత్యము దేవునికి సమర్పించబడుతూ ఉన్నాడు. ఆయన నిత్యము దేవునికి సమర్పించబడి దేవుని కోసము మాత్రమే జీవించేటువంటి ఒక గొప్ప మహాదేవుని శక్తి అని మనము చెప్పవచ్చు. ఒక గొప్ప పని కోసం, లేకుంటే ఒక విషయాన్ని సాధించడం కోసం, ఒక విషయాన్ని నిర్మించడం కోసం దేవుడు గురువులను ఎన్నుకుంటున్నాడు. ఆ విధంగా మరి మత్తయ్య ఫాదర్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి తన గురుత్వానికి వారిని పిలుస్తున్నారు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, గురుత్వం యొక్క విశిష్టతని తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో గురువు అన్నటువంటి వాడు పిలువబడుతున్నాడు. మొట్టమొదటిగా గురువు అన్నటువంటి వారు పిలువబడుతున్నారు. దేనికోసము అని అన్నప్పుడు తన యొక్క పవిత్రమైనటువంటి సందేశాన్ని వెదజల్లడం కోసం మాత్రమే. తన పవిత్రమైనటువంటి శుభ సందేశమును తను అనుకున్నటువంటి వారికి పంచడం కోసము దేవుడు అనేకమైనటువంటి వారిని పిలుస్తున్నారు. కానీ పిలిచిన ప్రతి ఒక్కరూ కూడా ఎన్నుకోబడటం లేదు. కానీ మరి మత్తయ్య ఫాదర్తో కలిసి ఎంతోమంది గురువులు కావాలని ముందుకు వచ్చి ఉంటారు. కానీ ఆయన యొక్క జీవితంలో తను ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమును కలిగి కేవలము కొద్దిమంది మాత్రమే ఎన్నుకోబడి ఉన్నారు. అందులో కూడా ఆయన యొక్క విశిష్టమైనటువంటి ఈ సంగీత సేవను మనం గమనించినట్లయితే కేవలము 8 నెలల్లోనే, తన గురువైనటువంటి 8 నెలల్లోనే మత్తయ్య ఫాదర్ గారు ఈ రీజనల్ ప్రాంతీయ శ్రీసభకి సేవ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అంటే అతనిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ఆ సంగీతము అన్నటువంటి దానిని దేవుడు గమనించి నీ సంగీతము ద్వారా, నీ పాటల ద్వారా, నీ గాత్రము ద్వారా నీవు ప్రపంచ నలుమూలలా ఉన్నటువంటి తెలుగు వారికి సేవలు చేయడం కోసం నేను నిన్ను ఎన్నుకొని ఉన్నానని ఈ ప్రథమ వార్షికోత్సవం రోజున ప్రభువు సెలవిస్తున్నారు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, ఆ విధంగా గమనించినట్లయితే ఒక్కొక్కరిని కూడా దేవుడు ప్రత్యేకమైనటువంటి విషయం కోసం పిలుస్తూ ఉంటారు. మరి మత్తయ్య ఫాదర్ గారు మన మధ్యలోనికి వచ్చినప్పుడు దివ్యవాణి టీవీ ఛానల్ యొక్క ఆ పరిస్థితుల్ని మనం గమనించినట్లయితే చాలా గడ్డు పరిస్థితులలో వారు వచ్చారు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులలో వారు వచ్చారు. అందుకోసమే నేనే ప్రసంగం చెబుతాను, మీరు వచ్చినటువంటి వేళ విశేషాన్ని వివరిస్తూ ప్రజలకి దేవుడు ఎన్నుకునేటువంటి రీతిని వివరిస్తాను అని ముందుకు వచ్చి ఉన్నాను. మరి వారు మన మధ్యలోనికి విచ్చేసి వచ్చినప్పుడు నేను ఇప్పటికే చెప్పబడినటువంటి విధంగా నిజంగా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. ఎవరు మరి దివ్యవాణి గురించి అంతగా ఆలోచన చేస్తారు, దివ్యవాణి యొక్క ఆ ఆలోచన విధానం బట్టి ఎవరు మనతో కలిసి ముందుకు వెళ్తారు అన్నప్పుడు మన CEO ఫాదరు ఆయన ముందుగా ఒక మార్గదర్శిగా ఏలూరుకు వెళ్ళడం, ఇతన్ని చూడడం, ఈ బాబును ఫాదర్ గారిని చూడడం, ఈ అబ్బాయి నాకు కావాలి అని కోరుకోవడం, దేవుడే తన ద్వారా ఈ పరిచర్యను చేయిస్తున్నాడని మనకందరికీ విదితం కావడం, దీనికి అంతటికి కూడా మనము సాక్షులం. మరి వారు రావడం మాత్రమే కాదు, వారిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ సంగీత ప్రపంచాన్ని మనం గమనించినట్లయితే చాలా వచ్చినటువంటి వారు, చాలా మంచిగా ప్లే చేసేటువంటి వారు. దివ్య బలి పూజలు, ఎన్ని దివ్య బలి పూజలనైనా వారు ప్లే చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ సంగీతం అనేటువంటి టాలెంట్ని బట్టి దేవాతి దేవునికి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. డియర్ ఫాదర్ మత్తయ్య, అందరం గట్టిగా చప్పలు కొడుతూ ఫాదర్కి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి రెండవదిగా గమనించినట్లయితే ప్రయారిటీ ఆఫ్ ఎ ప్రీస్ట్, గురువు యొక్క ప్రాధాన్యత ఏమై ఉండాలి. వారు కేవలము 1 సంవత్సరం మాత్రమే గురువుగా జీవించి ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితంలో, మా జీవితంలో ఎలా ఉంటుందంటే, చాలామంది మా పైన పూల వర్షము కురిపిస్తారు. ఫాదర్ నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు పెద్ద, అది పెద్ద, రకరకాలైనటువంటి మాటలని చెబుతుంటారు. నాకు బాగా గుర్తు, నేను మొదటి సంవత్సరము గురుత్వ జీవితాన్ని జీవించేటువంటి సమయంలో నేను మా గురువు గారైనటువంటి ఫాదర్ దగ్గరికి వెళ్ళాను అసిస్టెంట్గా ఉన్నప్పుడు. అప్పుడు నేను చెప్పాను, ఫాదర్ నేను ఫలానా సబ్స్టేషన్కి, మన విచారణలో ఉన్నటువంటి సబ్స్టేషన్కి వెళ్ళాను. వారు నాకు ఆ వీధిలో లేకుంటే వారి గ్రామములో నేను ప్రవేశిస్తూ ఉంటే నా పాదములకి వాళ్ళు పూలు చల్లారు. పూలు చల్లి నన్ను ఊరేగింపుగా వారి గ్రామంలోనికి ఆహ్వానించారు. అలా నా పైన చాలామంది పిల్లలు ఏకమయ్యి నా పైన పూల వర్షాన్ని కురిపించారు అన్నటువంటి సంతోషమును నేను వ్యక్తం చేసినప్పుడు ఆయన నన్ను అభినందిస్తూనే ఒక విషయం చెప్పారు, దయచేసి గమనించు, అన్యదా భావించవద్దు. ఇదిగో నీ పైన పూలు చల్లుతున్నారు, లేకుంటే నిన్ను అభినందిస్తున్నారు, నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అన్నటువంటి ఆ ఉత్సాహము, ఆ మేలెరిగినటువంటి ఉత్సాహముతో బహుశా నువ్వు ఉండవచ్చు, నువ్వు దానికి అర్హుడవే. కానీ ఆ పూలతో పాటు అక్కడక్కడ కొన్ని రాళ్ళు కూడా పడవచ్చు, కానీ జాగ్రత్త వహించాలి అన్నటువంటి మొదటి పాఠముని ఆ గురువు గారు నాకు నేర్పించి ఉన్నారు. అంటే మా వ్యక్తిగత జీవితాలలో గురువుగా మేము జీవించేటువంటి ఈ క్రమములో ప్రయారిటీ అన్నటువంటిది దేవునికి ఇచ్చినప్పుడు, అంటే ప్రథమ స్థానమును దేవునికి ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఈ సఫరింగ్ ఎలిమెంట్ అన్నటువంటి తప్పదు. అంటే మాకు పూల వర్షం మాత్రమే కాదు, రాళ్ళు పడేటువంటి సన్నివేశాలు కూడా అక్కడక్కడ కూడా ఉంటాయి. అందుకోసమే మనం ఎప్పటికీ కూడా ఒకే ఆలోచనతో ముందుకు సాగిపోవాలి. ఈరోజు తమ యొక్క ప్రథమ వార్షికోత్సవాన్ని కొనియాడుచుండగా వారికి, మన మత్తయ్య ఫాదర్ గారికి నేను అందించేటువంటి సందేశం ఏమిటంటే, దేవుడి యొక్క పరిచర్యలో అప్పుడప్పుడు ఆటుపోటులు తప్పవు. ఇది లేనటువంటి జీవితము, అది సరైనటువంటి జీవితము కాదు అని నీవు నిర్ధారణగా ఉండవచ్చు. ఎందుకంటే మనము పూజించేటువంటి, మనం ఆరాధించేటువంటి ఆ దేవునికే ఇది తప్పలేదు. ఆ ఫేస్ని ఆయన వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో సిలువ యాగానికి కూడా క్రీస్తు ప్రభువు సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి ఓ కోజీ లైఫ్ లేకుంటే లగ్జూరియస్ లైఫ్ అన్నటువంటి మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించలేదు. దానితో పాటుగా తనకు ప్రథమ పీట వేసేటువంటి క్రమంలో అప్పుడప్పుడు మనము ఎన్నో ఇబ్బందులకి గురి కావలసి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇంకనూ కూడా వ్యక్తిగతముగా గమనించినట్లయితే
ప్రభువు గురుత్వమును గురించి ఈ విధంగా సెలవిస్తారు. ఎలాగంటే కొన్ని కేవలము కొన్ని మాటలే. ఏమిటంటే ఈ కాలం అన్నటువంటిది వాటి ప్రమాణాలు లేకుండా పరిగెడుతోంది. ఈ ప్రపంచం అన్నటువంటిది ఒక ప్రమాణం అన్నటువంటిది లేదు. లేకుంటే ఒక వ్యక్తిని దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళుతున్నావు, ఎంత దూరం ప్రయాణం చేస్తున్నామంటే తుదిలేనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచము లేకుంటే నవీనమైనటువంటి ఈ పద్ధతులు, పరిస్థితులు, సిద్ధాంతాలన్నీ కూడా మనకు తుదిలేనటువంటి ప్రయాణాలు చేసేటువంటి విధంగా ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఇలా వెళ్ళడం ద్వారా, కాలముతో పాటు పరిగెత్తడం ద్వారా, ప్రమాణము లేనటువంటి జీవితం జీవించడం ద్వారా, తుదిలేనటువంటి ప్రయాణాలు చేయడం ద్వారా, ఎడతెగని విలాసాలు చేయడం ద్వారా మన జీవితము ఏమవుతుంది? అది సరి అయినటువంటి జీవన సౌరభంగా ఉండబోదు. ఈ ప్రపంచము పరిగెడుతోందని, కాలముతో పాటు పరిగెడుతోందని మనము కూడా ప్రపంచ పోకడకు తగినటువంటి విధంగా వెళ్ళడం కాదు. ప్రపంచముతో పాటు మనము పరిగెడకూడదు. నీవు ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా నీవు ప్రపంచానికి అతీతముగా జీవించాలన్నదే ప్రభు యొక్క సందేశము. అది మాత్రమే కాదు, నీవు చేసేటువంటి ప్రయాణం ఎంత దూరము వెళ్తుందో నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తుది లేనటువంటి ప్రయాణముగా ఉండకూడదు. ఎడతెగని విషాదాలతో మనము మిగిలిపోకూడదు. దేవుని యొక్క మహాశక్తిగా గురువు నిలబడాలి అన్నటువంటి తత్వముతోనే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, నా చిన్ననాటి కాలంలో ఈ విషయంని నేను ఒక పాట ద్వారా తెలుసుకున్నాను. ఆ పాట ఈ విధంగా ముందుకు సాగుతోంది. కాలంతో ప్రమాణాలు, తుదిలేని ప్రయాణాలు, ఎడతెగని విలాసాలు, ఏ తీర్పుది జననం, జీవన సౌరభం, ఏ తీర్పుది జననం, జీవన సౌరభం. అంటే కాలముతో పాటు ప్రమాణము ఉన్నప్పటికీ కూడా కాలానికి అతీతముగా జీవించమని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నారు. నా పక్కవారు తుదిలేనటువంటి ప్రయాణాలు చేస్తున్నారని నేను కూడా కాలవాహినిలో, ప్రపంచవాహినిలో పరిగెత్తడానికి ప్రయత్నం చేయకుండా క్రీస్తు అనుగ్రహించేటువంటి, క్రీస్తు బోధించినటువంటి ఆ ప్రయాణమును మాత్రమే నేను చేస్తానని ప్రమాణం చేయాలి. అదేవిధంగా ప్రపంచమంతా కూడా అనేకమైనటువంటి విలాసాలతో ఉంది. వాటికి కావలసినటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంది. కాబట్టి నేను సైతము ఈ ప్రపంచముతో పాటు అన్నటువంటి రీతిలో కాకుండా ప్రభు ఇచ్చేటువంటి ఆ తీర్పు కోసము మనము జీవించేటువంటి విధముగా ముందుకు సాగాలని, మరి ఈనాడు మిమ్మల్ని దేవునికి అర్పణ చేసినటువంటి మీ తల్లిదండ్రులని, మరి ఏలూరు పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి జయరావు మేత్రానులు మిమ్మల్ని ఎన్నుకొని తన పరిచర్యలో దివ్యవాణి టీవీ ఛానల్కు అందించి ఉన్నారు. కావున ఈ పరిచర్యను ఏ పరిస్థితిలో కూడా వదులుకోకుండా, ఈ సందేశమును ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా ముందుకు సాగాలని మా ప్రార్థనా సహాయమును, మరి మా అందరి ఆశీస్సులను మీకు అందజేస్తున్నాం. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ పునీత యాకోబు గారి యొక్క పండుగను కొనియాడుచున్నది. యాకోబు మరియు యోహాను ఉరిమిడి వారు, చాలా భయంకరమైనటువంటి కోపం కలిగినటువంటి వారు. వీరిద్దరూ అన్నదమ్ములు. వారు ఒకానొక ప్రాంతములకు వెళుతూ ఉండే, ప్రభు మనల్ని ఈ గ్రామం నుండి వీళ్ళు వెళ్ళనివ్వడం లేదు, ఈ గ్రామం గుండా పోనివ్వటం లేదు, మీరు ఒక్కసారి నాకు ఈ అవకాశం ఇస్తే ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఈ గ్రామమును నాశనము చేస్తాం, పర్మిషన్ ఇవ్వండి, అనుమతిని ఇవ్వండి అని యాకోబు గారు మరి యోహాను గారు అడుగుతారు. కానీ ప్రభు తన సందేశాన్ని చివరిగా గమనించినట్లయితే ఎంత కోపం ఉన్నటువంటి వారంటే వారి చేత ప్రేమ కావ్యములను రాపించి ఉన్నాడు. యోహాను గారు అనేకమైనటువంటి దర్శనాలతో కూడినటువంటి దర్శన గ్రంథము, 3 లేఖలు, మరి శుభవార్త, అనేకమైనటువంటి విషయాలని అన్నీ కూడా ప్రేమకు మారుపేరుగా యోహాను గారు వ్రాసి ఉన్నారు. మరి ఈనాడు మనము ప్రథమ ప్రార్థనలో కూడా గమనించాం, తొలి వేద సాక్షిగా, అపోస్తుల్లో తొలి వేద సాక్షిగా యాకోబు గారు మరణాన్ని చవిచూశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత కోపము కలిగినటువంటి వారు,
చివరికి యేసు ప్రభువుకి శిష్యులుగా అపోస్తులుగా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించారు. వారు మాత్రమే కాదు, లేకుంటే ఈరోజు తన యొక్క గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుచున్నటువంటి మత్తయ్య ఫాదర్ మాత్రమే కాదు, మేము మాత్రమే కాదు, అందరము కూడా ఈ పరిచర్యకే పిలువబడ్డాం. మనమందరము వీ నీడ్ టు ట్రావెల్ బియాండ్ అవర్ ఎమోషన్స్, వీ నీడ్ టు ట్రావెల్ బియాండ్ అవర్ ఫీలింగ్స్, బియాండ్ అవర్ సెంటిమెంట్స్. నాకున్నటువంటి పరిధులను దాటి నేను క్రీస్తు ప్రభువుని వ్యక్తం చేయాలి. నాకున్నటువంటి ఈ ఎమోషన్స్ లేకుంటే ఫీలింగ్స్ని దాటి క్రీస్తు ప్రభు సందేశాన్ని మాత్రమే నేను ప్రకటించాలి. అందుకోసమే క్రైస్తవుడు అన్నటువంటి నామకరణం చేసి మిమ్మల్ని నన్ను ఎన్నుకున్నాడని మనమంతా కూడా గమనించి రాబోయేటువంటి కాలంలో గురువులుగా అందరము కూడా గురువులముగా ఉండి గురుసేవను చేయాలని ఆ దేవాతి దేవుణ్ణి ఈ బలి పూజలో మనసారా వేడుకుందాం. ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమైదే ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమైదే జీవార్పణం ఇదిగో, నాదు జీవము నీకంకితం, ఏ అర్పణం బైనా నీ ఒసగిన దానమేగా, ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమైదే ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమైదే ఎడారిలోను దప్పి తీర్చు ప్రభుదీన మనసును దరి చేర్చు, ఎడారిలోను దప్పి తీర్చు ప్రభుదీన మనసును దరి చేర్చు, నన్ను నన్నుగా స్వీకరించు, నన్ను నన్నుగా స్వీకరించు, నీదు హస్తముతో ఆదరించుమయా, ఆదరించుమయా, ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమైదే ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమైదే. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని రక్షణాదాయకమైన శ్రమల బాప్తిస్ము ద్వారా మాకు పాప విముక్తిని దయచేయుము. నీ సంకల్పానుసారము అపోస్తులందరిలో ప్రప్రథముగా పునీత యాకోబు క్రీస్తుని శ్రమల ప్రార్థన నుండి పావనము చేసెను. అతని ఉత్సవము నాడు మేమర్పించి బలి నీకు ప్రీతికరముగాను మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మ
మనతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ వాక్కు చేత మానవుని సృష్టించితివి, నీ నీతి ప్రకారము దండించితివి. నీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితివి. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు, రాజ్యము శక్తి మహాత్యము గలవు రాజా పరిశుద్ధులు, రాజ్యము శక్తి మహాత్యము గలవు రాజా పరిశుద్ధులు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు. పరిశుద్ధుడవని దూతగణముల్ మీ గణనామము పొగడంగా, పరిశుద్ధుడవని దూతగణముల్ మీ గణనామము పొగడంగా, మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము, మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు.
ఇహ పరమండలి అధిపతివై పరిపాలించెడి రాజా ఇహ పరమండలి అధిపతివై పరిపాలించెడి రాజా మహోన్నతుడా ఏలినవార నీకే మా స్తుతి ఘన మహిమా మహోన్నతుడా ఏలినవార నీకే మా స్తుతి ఘన మహిమా సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నావు. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు
పాలువారొక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఈనాడు ముఖ్యంగా మన యొక్క చైర్మన్ గారైన పులిమేర జయరావు బిషప్ గారి కోసం ప్రార్థన చేస్తాము. ఆయన తన యొక్క 11వ మెత్రాన్ల వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నారు. ఆయన దేవుడు దీవించాలని ముఖ్యంగా ఈ దివ్యబలిలో ప్రార్థన చేస్తాం. ఉత్థానమోదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరి మాతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమాపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం ప్రసాదించునుగాక. ఆమేన్.
మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గభోజమితడే. సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చనితడే. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపోస్తులుడును ధన్యజీవైన యాకోబు విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ సహాయం మాకు అందించుము. ఈ పునీతిని ఉత్సవము నాడు నీ పవిత్ర వరములను సంతోషంతో స్వీకరించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియతమో మరియా, పిత దేవుని ప్రియతనయ, నీ జననము పావనము, జగతికి ఒక వరము, అమ్మ నీకే వందనము, అమ్మ నీకే వందనము. ప్రియతమో మరియా, పిత దేవుని ప్రియతనయ, నీ జననము పావనము, జగతికి ఒక వరము, అమ్మ నీకే వందనము, అమ్మ నీకే వందనము. క్రీస్తును ఆదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనకందరికీ కూడా తన ప్రథమ గురుత్వ వార్షికోత్సవ దివ్యబలి పూజను సమర్పించినటువంటి గురుశ్రీ బొమ్ము మత్తయ్య గారికి ధన్యవాదములు తెలియజేస్తూ, మీ అందరి తరపున మరి దివ్యవాణి కుటుంబం తరపున ఫాదర్ మత్తయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మన గౌరవ CEO అయినటువంటి గురుశ్రీ
లూద్రాజ్ ఫాదర్ని కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హైదరాబాద్ నల్గొండ జోనల్ కోఆర్డినేటర్ అయినటువంటి గురుశ్రీ ప్రభుదాస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్నటువంటి మన ఫాదర్ గారు ఇప్పుడు కేక్ కట్ చేసి తన యొక్క పండుగ వాతావరణమును, మరి ముఖ్యంగా గురుత్వ వార్షికోత్సవ పండుగ శుభాకాంక్షలను మనకు కూడా అందజేస్తూ ఉన్నారు. అందరము కూడా గట్టిగా చప్పలు కొడుతూ వారిని కేక్ కట్ చేయవలసిందిగా ఆహ్వానించుదాం. Congratulations, tra-la-la-la-la. Congratulations, tra-la-la-la-la. Congratulations, tra-la-la-la-la. We wish you a hearty congrats. We wish you a hearty congrats. May God bless you, tra-la-la-la-la. May God bless you, tra-la-la-la-la. May God bless you, tra-la-la-la-la. We wish you a hearty congrats. We wish you a hearty congrats. Long life to you, tra-la-la-la-la. Long life to you, tra-la-la-la-la. Long life to you, tra-la-la-la-la. We wish you a hearty congrats. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మన లేడీ స్టాఫ్ ఫాదర్ గారిని దుశ్శాలుతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మన జెన్ స్టాఫ్ ఫాదర్ని పుష్పగుచ్ఛముతో, మన దగ్గర ఉన్నటువంటి జెన్ స్టాఫ్ ఫాదర్ గారిని పుష్పగుచ్ఛముతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి సిస్టర్స్ గురువుల ముందుకు వచ్చి ఫాదర్కి చిన్న బహుమతిని అందించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఇప్పుడు మన గురుశ్రీ CEO ఫాదర్ గారిని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతారు. దయచేసి అందరం ఆలకించుదాం. లాస్ట్ ఇయర్ 2023 జూలై 25th నాడు నేను పొద్దున్న వాళ్ళ ఆర్డినేషన్కు ముందే నేను బిషప్ గారిని అడిగాను, మన బిషప్ జయరావు గారిని, ఇట్లా ఈ ఫాదర్ని మాకు కావాలి నెక్స్ట్ ఇయర్కి ఇవ్వండి అని చెప్పి. ఆయన ఒక 2 నెలల్లోనే మీరు తీసుకెళ్ళండి అని చెప్పాడు. అంటే వెంటనే నేను ఈ కోరికను ఆయనకి నేను చెప్పిన వెంటనే ఆయన నేను ఇస్తాను, తప్పకుండా ఇస్తానని చెప్పాడు. సో అదే బిషప్ జయరావు యొక్క గొప్పతనం. మరి ఈ ఫాదర్ని మరి నేను ఎట్లా నేను అడిగానంటే, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఫాదరే కీబోర్డ్ వేసేవాళ్ళు ఇక్కడ మన సెమినార్లో. అందువలన నేను వినేవాడిని నేను. సో అది మనకి, ఎందుకంటే ఇంతకుముందు మనకి 2 ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫాదర్ వచ్చి మనకి అన్నీ సాల్వ్ చేశారన్నమాట. ఈ యొక్క 3 నెలల్లో చాలా వరకు మనం వీ హ్యావ్ గాన్ అహెడ్. తర్వాత సిస్టర్స్ కూడా వచ్చారు. సో వాళ్ళతో కలిసి టీమ్గా వాళ్ళు పనిచేస్తున్నారు. నేను ఫాదర్ని అభినందిస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ గురు పట్టాభిషేకం ఈరోజు ఆయన జరుపుకుంటున్నాడు, కానీ అంతకుముందే 8 monthsలోనే మన దగ్గరికి వచ్చేసాడు. చాలామంది ఫాదర్స్ విచారణకి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలని అనుకుంటారు, కానీ ఇది చాలా గొప్ప పనేం కాదు. అంటే అందరికీ కనిపిస్తారు, కానీ కేవలం నేను CEO గానో ప్రోగ్రామ్ డైరెక్టర్ మేము చెప్పేదే వింటూ ఆయన చేస్తున్నాడు. అది చాలా గొప్ప పని, గొప్పతనం కూడా. అది చేయడం చాలా కష్టం. అందువలన నేను ఆయన అభినందిస్తూ దేవుని యొక్క కృపావరములు ఆయనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఫాదర్ ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఇక్కడే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈనాడు తన యొక్క గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుచున్నటువంటి ఫాదర్ మత్తయ్య గారు మనందరిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడతారు.
ఈరోజు నా గురుత్వ మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నాను. మీ అందరితో జరుపుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా, మరి ముఖ్యంగా ఎంతో సంబరంగా ఉంది. ఎందుకంటే విచారణలు ఉంటే వేరేగా ఉంటుంది, కానీ దివ్యవాణిలు అనేది ఆ విచారణలో జరుపుకుంటే విచారణ వరకే ఆగిపోతుంది. కానీ ఈ దివ్యవాణి టీవీలో జరుపుకోవడం ఇది దేవుడిచ్చిన గొప్ప వరంగా భావిస్తాను. ఎందుకంటే మరి ముఖ్యంగా ఈ దివ్యబలి పూజను కోట్లాది మంది ఈ దివ్యవాణి టీవీ ద్వారా ప్రచారం అవుతుంది కనుక అది దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను తన ప్రేమతోనూ ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈ దివ్యవాణి టీవీకి నన్ను ఇక్కడ తీసుకుని వచ్చిన మన CEO గారైన ఫాదర్ లూజురాజు గారికి నేనెంతో రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ బ్రింగింగ్ మీ అండ్ గివింగ్ మీ యాజ్ అపాయింట్మెంట్ హియర్. అదేవిధంగా నేడు ఈ కార్యక్రమంను ఎంతో వైభవంగా మరి చక్కగా అన్ని సిస్టమేటిక్గా జరిపిన మన ప్రోగ్రామ్ డైరెక్టర్ గారైన గురుశ్రీ ప్రశాంత్ గారికి నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్ హోమ్లీ అండ్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ డన్ టు మీ. అండ్ అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రేమతో ప్రతి సోమవారం వచ్చి హాయ్ ఫాదర్ తిన్నారా బాగున్నారా అంటూ చక్కగా పలకరిస్తూ ఉంటారు మా గురుశ్రీ గారైన ప్రభుదాస్ ఫాదర్ గారు. మరి ముఖ్యంగా ఫాదర్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు తన విచారణకు వెళ్ళినా సరే ప్రేమతో ఆహ్వానిస్తూ ప్లీజ్ వెల్కమ్ ఫాదర్, ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అని చెప్తూ ఎప్పుడు నన్ను కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అదేవిధంగా నేడు ఈ దివ్యబలి పూజకి ఈ యొక్క బలిపీఠాన్ని సుందరంగా అలంకరించిన మన సిస్టర్ కార్మెల్, అదేవిధంగా సిస్టర్ గౌతమి గారికి నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ బ్యూటిఫుల్ డెకరేషన్ వాట్ యూ హ్యావ్ డన్ టు అస్. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జయప్రదం అవ్వడానికి కారణం మీరందరూ. ఈ విధంగా దైవ ప్రజలని మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొని నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా కెమెరామెన్స్ శ్రీకాంత్ వారి బృందము, అదేవిధంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. సో గురుత్వం అనగానే ఇప్పటికే మనం వినినటువంటి విధముగా కేవలము విచారణ చేసుకున్నప్పుడు అది ఓ రీతిలో ఉంటుంది. దివ్యవాణి టీవీ ఛానల్ మాధ్యమం ద్వారా ఈ గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడినప్పుడు అది లక్షలాది మందికి చేరుతుంది అన్నటువంటి కృతజ్ఞతాభావముతో తన వార్షికోత్సవాన్ని కొనియాడినటువంటి బొమ్ము మత్తయ్య ఫాదర్ గారికి మరొకసారి గురుత్వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనమందరం కూడా ఫాదర్ కోసం ప్రార్థన చేద్దాం. అది మాత్రమే కాదు, గురువు బొమ్ము మత్తయ్య గారు మన కోసం ప్రార్థన చేశారు. ఫాదర్ గారికి మన ప్రార్థన శుభాకాంక్షలు ఖచ్చితంగా ఉంటాయని ప్రార్థన శుభాకాంక్షలు అందజేస్తూ ముందుకు అందరం కలిసి వెళ్దాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఇప్పటి వరకు మనమంతా కూడా గురుశ్రీ బొమ్ము మత్తయ్య గారి యొక్క వార్షికోత్సవాన్ని, ప్రథమ వార్షికోత్సవాన్ని కొనియాడి ఉన్నాం. అయితే ఇంకా ప్రత్యేకము మన దివ్యవాణి టీవీ ఛానల్కి చాలా ప్రత్యేకము ఏమిటంటే మన ప్రియతమ దివ్యవాణి చైర్మన్, మహాఘనత వహించినటువంటి డాక్టర్ పొలిమేర జయరావు, ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అగ్రపీఠం పాలనాధికారి, అపోస్తలిక పాలనాధికారి అయినటువంటి వారు మన దివ్యవాణి టీవీ ఛానల్కి చైర్మన్గా ఉంటూ ఉన్నారు. ఈరోజు వారు 11 సంవత్సరములు పీఠాధిపత్య వసంతాలను పురస్కరించుకొని ముగించుకొని వారు మరో నూతనమైనటువంటి వసంతంలోనికి ప్రవేశం చేస్తూ ఉన్నారు. దివ్యవాణి తరపున, దివ్యవాణి కుటుంబం అందరి తరపున వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది మాత్రమే కాదు, ఈరోజు వారి యొక్క వార్షికోత్సవాన్ని మదిలో ఉంచుకొని దివ్యవాణి ఛానల్కి ఒక మహత్తరమైనటువంటి గిఫ్ట్ని మన చైర్మన్ గారు అందిస్తున్నారు. 9:30 ఈరోజు జరగబోతున్నటువంటి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరంతా కూడా తెలుసుకోబోతున్నారు. దివ్యవాణి టీవీ ఛానల్ అంచెలంచెలుగా మరి అనేకమైనటువంటి వారికి సేవలు చేస్తోంది. ఆ సేవ మాత్రమే కాదు, శుభ సందేశాన్ని ప్రపంచ నలుమూలలా అందించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఓ ప్రయత్నంలో ఈరోజు ఓ తొలిమెట్టు పడబోతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా గొప్ప విషయం. దివ్యవాణి టీవీ ఛానల్ జోనల్ సిస్టమ్ను కలిగి ముందుకు వెళుతోంది. అంటే 2 మేత్రాశ్రములు కలిసి ఒక స్టూడియోని ఏర్పాటు చేసుకొని వారి యొక్క సేవలను కొనసాగిస్తోంది. కానీ నేడు
అది కేవలము 2 మేత్రాసనాలు కలిసి కాదు. దివ్యవాణి చైర్మన్గా వారు వచ్చినప్పటి నుండి కూడా ప్రతి మేత్రాసనంలో ఒక స్టూడియో ఉండాలని ఈనాడు మన యొక్క ప్రియతమ చైర్మన్ గారు ముందుకు వచ్చి ఏలూరు మేత్రాసనంలో నూతనమైనటువంటి స్టూడియోను ప్రారంభించబోతున్నారు. కావున వారి యొక్క గొప్ప మనస్తత్వమునకి, వారి యొక్క ఇనిషియేటివ్కి మన యొక్క గౌరవ CEO అయినటువంటి రెవరెండ్ ఫాదర్ లూర్దురాజు తరపున, పీఠాధిపతులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములను తెలియజేస్తున్నాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 9:30 గంటల నుండి జరగబోయేటువంటి ఆ నూతన స్టూడియో ప్రారంభం వేడుకల్లో మీరంతా కూడా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అటు తర్వాత 11వ పీఠాధిపత్య వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొనాలని తండ్రి గారి తరపున మిమ్మల్ని మరోసారి ఆహ్వానిస్తూ ఉన్నాను.